హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. రాజు యాదవ్ గారు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు, ముఖ్య నాయకులు. అంటే మీరు ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్? మాకు మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి తను కూడా మాకు చాలా కష్టపడ్డాడు, చేసిండు. తర్వాత విభజించిపోయిన తర్వాత 371 కోట్లు స్కామ్ చేసే అంత ఉంటుంది అక్కడ. ఒకటండి, అతనికైతే అవసరం లేదు. ఇదంతా సెంట్రల్ కక్ష కట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ కక్ష కట్టి. ఇప్పుడు ఒకటండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎవరు ఎదురు పోయినా ఇట్లా చేస్తుంది. ఇట్లా మేము తెగిడిచినోనికి తెడ్డెల్లింగం అన్నాడు. మేము భయపడలే. మా కేసీఆర్ గారు నువ్వు నన్ను కూడా జైల్లో పోయి అన్నాడు. మా దగ్గర ఏం దొరకలేదు కాబట్టి సైలెంట్ అయిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏం కక్ష ఉందో ఏముందో. స్టేట్ గవర్నమెంటే చేయిస్తుంది అనేది ఒకటి ఇప్పుడు అక్కడ జరిగే రచ్చ. ఇప్పుడంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏముంటుంది? ఆయనకి ఏం తెలుసు? ఆయన ఒక సైకో, ఆయన ఒక పిచ్చోడు. ఆయనకు అంత టాలెంట్ ఉందా? జగన్కి అంత టాలెంట్ ఉందా? ఒకరిని లోపలేపించేంత ఆయన కాపాడుకోనికే సరిపోతాడు. ఆయన పోయినప్పుడల్లా మోదీ, అమిత్ షా, చోటేమియా బడేమియా దగ్గర పోయి కాళ్ళకు దండం పెట్టుడే సరిపోతుంది. ఆయన అంతే పెట్టుడే. ఆయన దగ్గర ఉన్న మంత్రుల ఎమ్మెల్యేలతో పిచ్చోళ్ళు అంతా చిల్లరగాలు దాపరమేరు. వాళ్ళ మాటలేందంటే ఏపీ మంత్రులు మాటలేందని గంత ఘోరంగా ఆ ఎమ్మెల్యేలు, ఆ కొడాలి నాని, వాడు ఏంది భాషన, వాడు మనిషిలాగా మాట్లాడతాడా? కానీ అంటే ఇప్పుడు మినిస్టర్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు టాలీ చేసుకుంటుంటారు కదా. ఇప్పుడు ఏపీ మినిస్టర్, అరే మా మినిస్టర్లు మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు మా మినిస్టర్లు. ఏపీలో ఒక్కడు కూడా కేపబుల్ కాడు. మా ఎగ్జాంపుల్ తీసుకోండి, మా ఐటీ మినిస్టర్, వాళ్ళ ఐటీ మినిస్టర్ని తీసుకోండి. అట్లా మా ఐటీ మినిస్టర్కి నాకు చెప్తున్నా, ఇండియాలోనే మా ఐటీ మినిస్టర్కి ఎవరు కంపారిజన్లో రారారు. మా ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 15 సంవత్సరాలు రూల్ చేశాడు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎదవా అని ఇట్లాంటి మాటలు మాట్లాడే నేనేం చెప్తున్నా, ఏపీ అంతా చిల్లర అయిపోయిందండి. ఏపీ అంతా చిల్లర అయిపోయింది. ఏపీ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే వైఎస్ జగన్ని రాజకీయంగా బొంద పెడతారో అప్పుడే మీ ఏపీ డెవలప్ అయితే బాగుపడుతుంది. మరి నెక్స్ట్ ఎవరు వస్తారండి? ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది మీ అంచనా ప్రకారం? చంద్రబాబు నాయుడు గారు రావాలి అక్కడ. అంటే ఏపీ మీకు డెవలప్ కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను అదే చెప్తున్నా కదా, ఇవాళ 10 సంవత్సరాలు అది సపరేట్ అయ్యి మా తెలంగాణ ఎక్కడికి వెళ్ళింది, మీ ఏపీ ఎక్కడుంది? మధ్యలో పవన్ కళ్యాణ్ ఒకళ్ళు. మరి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన కూడా పాపం రాష్ట్రం డెవలప్ కావాలని ఆయన ఏదో పార్టీ పెట్టిండు. ఆయన కూడా అక్కడోడే కాబట్టి, ఏపీ ఆయనది బ్యాక్గ్రౌండ్ అక్కడే కాబట్టి. ఇప్పుడు ఆ రోజు నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే చిరంజీవి గారు ఒకటే కాపులలో కొంచెం గట్టి పోరాడిండు కాబట్టి ఈయన కూడా పోరాడుతుండు. పోరాడడం తప్పేం లేదు. ప్రజల గురించే పనిచేస్తుండగా పవన్ కళ్యాణ్ ప్రజల గురించి చేస్తుండు, మంచిదే. కానీ ఎంతవరకు పట్టం కడతారంటే రాజకీయానికి దానికి ఉంటుంది. లేలే, ఇప్పుడు 100 మంది ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా. ఆ 100లకు ఒక 20 మంది అయితే వస్తారు కదా. 20% అయితే రాజకీయంగా ఈయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. 80 మంది చేయకపోవచ్చు, 20% అయితే చేస్తుంటారు. ఖచ్చితంగా ఈయనకు కూడా పర్లేదు అంటారు. పర్లేదు ఉంటుంది. అక్కడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మాట పవర్ ఉంది, మాట్లాడగలుగుతాడు, అవగాహన వస్తుంది, మెల్లమెల్ల నేర్చుకుంటున్నాడు.